పత్రిక, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23-27 వచనాల వరకు మనం చదువుకుందాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైయుండుట చూచి విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ఇక్కడ మోషే గురించి ఇక్కడ మనము ఈ లేఖనములు 23-27 వచనాల వరకు ఇక్కడ మోషే యొక్క విశ్వాసమును బట్టి ఏ విధంగా ఆయన ముందుకు కొనసాగాడో, దేవుని యొక్క విశ్వాసములు ఆయన ఎలాగా బ్రతికాడో ఇక్కడ మనము గమనించినట్లయితే మోషే గురించి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అదే మోషే ఓల్డ్ టెస్టిమెంట్లో మోషే గురించి ఏం రాయబడి ఉంటుందంటే, దేవుడు మోషేని ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి రప్పించుటకు ఆయనకి దేవుడు దర్శనం ద్వారా కనబడి నువ్వు వెళ్ళాలి, నా ప్రజల్ని రక్షించాలని మోషేకి దేవుడు తెలియపరిచి మోషే నేను వెళ్ళలేనని తర్వాత అహరోను సహాయం ద్వారా మీరు సహాయం తీసుకొని వెళ్ళు అని దేవుడు మోషేకి చెప్పినప్పుడు అహరోను మోషే కలిసి ఐగుప్తుకి వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజలందరినీ విడిపించుకొని రావడము ఇదంతా మనకు తెలిసిన యొక్క స్టోరీనే. కానీ ఈ 23-27 వచనాలు 23-27 ఈ 3 వచనాలలో ఇక్కడ గమనించినట్లయితే మనము మోషే యొక్క జీవితము, మోషే యొక్క విశ్వాసము ఏ విధంగా ఉందో మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే ఆయన విశ్వాసములో ఉండి ఎవరికి ప్రాధాన్యత ఇచ్చిండు, విశ్వాసములో ఉంటే ఏది సాధించుకోగలుగుతాడో, విశ్వాసములో ఉంటే ఆయన ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడో, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు అనుకూలించిన పరిస్థితులు ఎదురైనప్పటికీ మోషే వాటినన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోయిండా, లేదా ఆ శ్రమ వచ్చినప్పుడు వాటికే లోబడిపోయి జీవించాడా అనేది ఇక్కడ మనం గమనించాల్సిన యొక్క ముఖ్యమైన అంశం. మొట్టమొదటిగా నేను మూడే మూడు మాటలను నేను తెలియపరచాలనుకుంటున్నాను ఈ 3 వచనాల నుంచి. మొదటిగా ఇక్కడ 23వ వచనంలో చూసినట్లయితే మనము విశ్వాసమును బట్టి రాజు యొక్క ఆజ్ఞకు భయపడగా. చూడండి, విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడలేదు. ఇది ఎక్కడ జరిగిన సందర్భం అంటే, మోషే పుట్టినప్పుడు ఆ చిన్న పిల్లల వాళ్ళందరినీ ఫరో చంపిమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు తన తల్లి మాత్రము తన బిడ్డని మోషే ఎలాగున్నాడంట, చాలా సుందరుడై ఉన్నాడంట, చాలా అందంగా ఉన్నాడంట. సో ఆ అందమైన కుమారుణ్ణి, ఆ అందంగా పుట్టించిన ఆ కుమారుణ్ణి ఆమె వెళ్ళిపోవడానికి ఆమెకి మనసు రావట్లేదు. ఒక తల్లిగా తన యొక్క బిడ్డని ప్రొటెక్ట్ చేసుకోవాలని, తన బిడ్డని కాపాడుకోవాలని ఆమె ఏం చేస్తుందంటే, రాజు ఆజ్ఞకు భయపడకుండా ఆమె 3 మాసములు ఆ బిడ్డని దాచిపెట్టిందంట. ఒక రాజ్యంలో రాజ ఆజ్ఞకి ప్రతి ఒక్కరు కూడా, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా లోబడి జీవించాలి. రాజు మాటే శాసనం. రాజు ఏది చెప్తే అది జరగాలి. ఒకవేళ అది చెడు అయినప్పటికీ కూడా, ఆ కార్యము అది మంచిది కాదు, అది వ్యతిరేకమైంది అయినప్పటికీ కూడా రాజు మాట సెలవిచ్చిందంటే అది కంపల్సరీ ఆ రాజ్యములో ఆయన చెప్పిన సమయానికి అది జరిగి తీరాలి.
కానీ ఇక్కడ మోషే తల్లి దేవుని మీద యొక్క విశ్వాసముతో ఆయన నా బిడ్డని దేవుడు కాపాడుతాడు, నా బిడ్డని రక్షిస్తాడని ఆమె విస్ రాజు యొక్క ఆజ్ఞకి భయపడలేదక్కడ. ఆ రాజు ఆజ్ఞకి భయపడకుండా ఆమె 3 మాసములు దాచిపెట్టిందంట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె యొక్క విశ్వాసాన్ని మనము చూసినట్లయితే ఇక్కడ ఆమె ఎవరికి ప్రాధాన్యత ఇచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక శ్రమొచ్చింది. తన కుమారుడిని చంపేస్తారనే ఆజ్ఞ రాజు దగ్గర నుంచి వచ్చింది. అయినప్పటికీ రాజు ఆజ్ఞకి ఆమె ఆ రాజ్యంలో ఆమె జీవిస్తుంది. ఆమె ఆమె బ్రతుకుతుందంటే ఆ రాజ్యంలో ఆ రాజుకి లోబడి ఉంది కనుకనే ఆమె బ్రతుకుతుంది ఆ రాజ్యంలో. ఒకవేళ రాజుకి వ్యతిరేకంగా ఉంటే రాజు చంపేయమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాళ్ళ అక్కడున్న రాజు కింద పనిచేసే వాళ్ళు ఆమెను చంపేస్తారు. కానీ ఆమె రాజు యొక్క మాటని వ్యతిరేకించింది. రాజు యొక్క శాసనాన్ని ఆమె ఉల్లంఘించింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విశ్వాసములో ఆమె ధైర్యము తెచ్చుకొని తన యొక్క బిడ్డని కాపాడుకున్నది. ఇక్కడ మనము చూ చూ చూడదగినది ఏందంటే, ఆమె శ్రమ వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఆ విశ్వాసములో మనము నిలబడుతున్నామా లేదా? ఆ విశ్వాసములో నుంచి మనం తప్పిపోతున్నామా లేదా? ఒక సహాయము అవసరమైతే ప్రభువు దగ్గరికి మనము చేరి, ఆయన పాద సన్నిధిలో మనము మోకరించి, ఆయన పాద సన్నిధిలో నుంచి మనం పొందుకోగలుగుతున్నామా లేదా మనం గమనించాలి. లేదంటే మనుషుల మాటలకు మనము భయపడుతున్నామా? లేదంటే అధికారుల మాటలకు మనం భయపడుతున్నామా? లేదంటే మన చుట్టుపక్కల ఉన్న సాతాను పెడుతున్న మనుషులకి మనం భయపడుతున్నామా? ఒకవేళ నేను ఈ కార్యం చేయకపోతే వాళ్ళు ఫీల్ అవుతారేమో, ఈ కార్యం చేయకపోతే వారు నన్ను ఏమన్నా అంటారేమో అని ఒక భయంతో వాళ్ళ మాటలకు లోబడి ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నామా? ఒకసారి మనం గమనించుకోవాలి. మన జీవితంలో ఎన్నో ఓటుపాట్లు గుండా మనము వెళుతూ ఉంటాం. ఎన్నో శ్రమలొస్తుంటాయి. తట్టుకోలేనిది శ్రమలొస్తుంటాయి. అసలు ఊపిరి పీల్చుకోలేనంత శ్రమలు మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. కానీ ప్రభు అంటున్నాడిక్కడ, నీ విశ్వాసముతో నువ్వు ధైర్యముగా ఉంటే వాటినన్నిటిని నేను తప్పించి నిన్ను కాపాడుతానంటున్నాడు. మోషే యొక్క తల్లి దేవుని మీద విశ్వాసము పెట్టి ఆమె యొక్క కుమారుణ్ణి కాపాడుకున్నది. ఎవ్వరు మాటలకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు ఏం చెప్తాడో దాన్ని చేసుకుంటా వెళ్ళిపోవడమే. ఎవరికీ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక నిజమైన ఒక క్రైస్తవులుగా, నిజమైన ఒక విశ్వాసంలో మనం జీవిస్తున్నట్లయితే ప్రభువు మాట ప్రకారమే మనం ముందుకు కొనసాగిపోతూ ఉండాలి. కనుక ఇక్కడ మోషే తల్లి ఏం చేసిందంటే, ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి రాజు మాటకు లోబడకుండా 3 మాసములు తన కుమారుణ్ణి దాచిపెట్టుకున్న తన కుమారుణ్ణి కాపాడుకోగలిగింది. కనుక మనము ఈ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అలాగే బైబిల్‌లో ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఆ విశ్వాసము ద్వారా ఎందరో ప్రాణాలను రక్షించుకున్నారు. ఎందరో తన యొక్క జీవితాలని ఆశీర్వాదకరంగా మార్చుకున్నారు విశ్వాసం చూపించడం వల్ల. కొందరిని రాత్రికాల సమయంలో నేను మీకు తెలియపరచాలని అనుకుంటున్నాను. ఒకసారి మనము ఒక 3 విషయాలను మీకు తెలియపరుస్తాను. విశ్వాసంలో కలిగే ఒక అద్భుతమైన కార్యములేంటో ఒకసారి మీకు తెలియపరుస్తాను ఈ రాత్రికాల సమయంలో. మొదటిగా మనం చూసుకున్నట్లయితే అగ్నిగుండంలో షద్రక్, మేషక్, అబేద్నెగోని రాజు ఆజ్ఞ ప్రకారము అగ్నిగుండంలో వేసేసిండ్రు. కానీ ఆ ముగ్గురు మాత్రము దేవుని పైనే విశ్వాసము కలిగి ఉంచారు కనుక, వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోలేదు కనుక దేవుడు వారిని కాపాడాడు. ఆ అగ్నిగుండంలో మంట కూడా పెట్టేసిండ్రు. కానీ ప్రభువు ఆ అగ్నిగుండములో నుంచి వాళ్ళని రక్షించారు. ఎందువలన రక్షించారు? వాళ్ళు ప్రాణం పోతున్నా కూడా, వాళ్ళు మనం చనిపోతున్నాం అని తెలిసినా కూడా, ప్రభువు మీద ఉన్న ప్రభువు యొక్క విశ్వాసాన్ని వాళ్ళు హృదయాలలో నుంచి తొలగిపోలేదు. వాళ్ళ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు.
మన ప్రాణం పోతుందని రాజు మాటకి వాళ్ళు లోబడి రాజుకి నమస్కారం చేయలేదు. రాజు ఏర్పరిచిన ఒక విగ్రహారాధనకి వాళ్ళు మొక్కలేదు. మేము ప్రాణాలైనా విడిచిపెట్టేస్తాము కానీ, మేము ఆ విగ్రహానికి మేము నమస్కరించమని షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ రాజు యొక్క శాసనంలో ఆయన వాళ్ళు తీర్మానం తీసుకొని ప్రభువు కోసం నిలబడ్డారు. ఒక రాజుని డైరెక్ట్‌గా పేరు పెట్టి పిలిచిండ్రు. అంతటి విశ్వాసం కలిగి ఈ ముగ్గురు అక్కడ నిలబడ్డారు కనుక, ప్రభువు వాళ్ళ విశ్వాసాన్ని చూసి, వారి శరీర దేహాలకు ఒక్క గాయము కలగకుండా దేవుడు వాళ్ళని కాపాడాడు. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. అంటే ఇక్కడ ప్రాణం పోతున్నా మనము విశ్వాసము విడవకూడదు. ప్రాణం పోతున్నా మన జీవితంలో విశ్వాసం విడవకుండా ఆయన కొరకు మనం కనిపెట్టేవారముగా, ఆయన ప్రభువు కోసమే మనం జీవించేవారి విధముగా ఉండాలి. ఒక ఊర్లో వర్షాలు పడట్లేదు. పంటలన్నీ నాటారు. కానీ నీరు లేక ఆ పంటలన్నీ ఎండిపోతా ఉన్నాయి. ఊరిలో ఆ విలేజ్‌లో రైతులందరూ చాలా సతమతమైపోతున్నారు. వర్షాలు పడట్లేదని, వా పంటలు ఎండిపోతున్నాయని, వాళ్ళు స్పెండ్ చేసిన అమౌంట్ మొత్తము వ్యర్థమైపోతుందని, వాళ్ళ హృదయంలో చాలా వేదనతో, చాలా రోదనతో వాళ్ళు కృంగిపోతూ ఉన్నారు. అందరూ అనుకున్నారు. అందరూ ఒకరికొకరు అందరూ అనుకోని మనం ప్రార్థన చేద్దామని అందరూ గుమికూడి ఒక చోటికి చేరారంట. ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి విశ్వాసమే. కానీ, ఆ విశ్వాసములో ప్రార్థన చేస్తే దేవుడు వర్షాన్ని కురిపిస్తారని వాళ్ళకి విశ్వాసంతోనే వాళ్ళు అందరూ ఒక సమూహముగా, ఒక మందగా కూడుకొని వాళ్ళు ప్రార్థన చేశారంట. ఆ ఊర్లో ఒక 9 ఏళ్ల చిన్న బాబు ఇంట్లో నుంచి ఆ ప్రేయర్ చేసుకోవడానికి వాళ్ళ గ్యాదర్ అయిన ప్రదేశానికి అందరూ వస్తున్నారు. కానీ, ఆ బాబు మాత్రము ఒక గొడుగు పట్టుకొనొచ్చిండంట. ఎవరైతే వచ్చిండ్రో పెద్దవాళ్ళు, ఆ బాబు కన్నా పెద్దవాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు అనేక మంది వచ్చిండ్రో వాళ్ళందరూ జస్ట్ ప్రార్థన చేద్దామని విశ్వాసంతో ప్రభు కార్యం చేస్తారని వచ్చారు గానీ, ఆ చిన్నవాడు ఆ గొడుగు తీసుకొనొచ్చిండంటే అక్కడ మనం ఆలోచించాల్సింది ఖచ్చితంగా ప్రభు అక్కడ వర్షాన్ని కురిపిస్తాడు. నేను మరలా తిరిగి ఇంటికెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నేను వర్షంలో తడిచిపోయి ఎళ్ళిపోతాను కనుక అందుకనే నేను గొడుగు తెచ్చుకున్నానని అక్కడ ఆ పెద్దవాళ్ళు అడిగినప్పుడు ఆ బాబు చెప్తా ఉన్నాడంట. వాళ్ళు అనుకున్న రీతిగా ప్రార్థించారు. దేవుడు వర్షాన్ని కలుగజేసిండు. అంటే ఇక్కడ విశ్వాసం ముఖ్యం. ప్రభు కార్యము చేస్తాడు అని మనం ఖచ్చితంగా నమ్మకలగాలి. ఎప్పుడైతే ఆ విశ్వాసం మన జీవితంలో ఉంటుందో, ఆయన చేసే కార్యాన్ని మనము కళ్ళెదుటగానే మనం చూడగలుగుతాం. అలాంటి విశ్వాసం కలిగి మనం జీవిద్దాం. ఇంకొక మాట మనం చూసుకుందాం. దానియేలు సింహాల గుహలో వేసినప్పుడు, దానియేలు సింహాలకి భయపడలేదు. దానియేలు ఏం చేశాడంటే అక్కడ ప్రార్థన చేసిండు. ఆయన ప్రార్థన ఆపలేదు. ఆయన ప్రార్థన జీవితాన్ని మర్చిపోలేదు. ఎంతటి శ్రమైనా, ఎంతటి వేదనైనా, ఎంతటి కృంగుదలలో ఉన్నా, ఎటువంటి కష్టకాలములో ఇంక నా వల్ల కాదు, నా చేయి జారిపోతుంది, నా చేయి జారిపోయింది, నేనేం చేయలేనన్న స్థితిలో కూడా దా దానియేలు తన యొక్క ప్రార్థన జీవితాన్ని ఆపలేదు. ప్రభువు అక్కడ ఒక గొప్ప కార్యాన్ని చేసిండు. దానియేలు తను ప్రార్థించిన వెంటనే ఆ సింహాల గుహలో ఆయన్ని వేసినప్పుడు అవి సింహాలు దానియేలుని ఏమి చేయలేదు. ఆ సింహాల నుంచి దేవుడు దానియేలుని కాపాడాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పరీక్షలో కూడా మన విశ్వాసము ఓడిపోకూడదు. పరీక్షలో కూడా మన విశ్వాసము విడిచిపెట్టకూడదు. ప్రభువు మనల్ని ఆత్మీయత స్థితిని ఎంతలా ఉందో, లేదంటే మన విశ్వాసం ఎంతలా ఉందో ఒక్కొక్కసారి మనల్ని పరీక్షించడానికి ప్రభువు కొన్ని శ్రమలు మన జీవితాల్లో మనకు కలుగుతూ ఉంటాయి. ప్రభు ఒక శ్రమ పెట్టిండంటే, ఆ శ్రమను మనము బేరు చేయగలము, మనం మోయగలము.
మనం ఆ శ్రమను మనం తట్టుకోగలము అంటేనే ఆ శ్రమ మన జీవితం వరకు వస్తది. మోయలేనంత భారాన్ని పెట్టే దేవుడు కాదాయన. కనుక ప్రభువు మనల్ని పరీక్షించినప్పుడు విశ్వాసములో కూడా మనం ఓడిపోకూడదు. ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఆ పరీక్షలో మనం గెలవాలంటే మన విశ్వాసం స్థిరంగా మనం నిలుపుకోవాలి. దానియేలు జీవితంలో దేవుడు తన ప్రార్థనని ఆపకుండా దానియేలు ప్రార్థించాడు కనుక ఎటువంటి పరిస్థితుల్లోనైనా అక్కడ దానియేలుని దేవుడు సింహాల గుహలో నుంచి సింహాల నుంచి కాపాడాడు. దానియేలుకు ఒక పరీక్ష అది. కానీ ప్రభు దానియేలుని ఆ విధంగా కాపాడిండు. మూడవ అంశం మనం చూసుకున్నట్లయితే దావీదు గొల్యాతుపై విజయం సాధించాడు. దావీదు చిన్నవాడే. భారీ మనిషి గాదు. గొలియాతు 6 అడుగుల ఆజానుబాహుడు, బలశాలి, ఫిలిష్తీయుడు. ఎంతటా ఇది కలిగిన వాడో. దావీదు మాత్రం చాలా చిన్నవాడు. దేవునిపై విశ్వాసముతో గొలియాతుని జయించాడు దావీదు. అంటే దేవునిపై నమ్మకం ఉంటే ఏ సమస్యనైనా చిన్నదే అది మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దేవునిపై మనకు నమ్మకం ఉంటే ఎటువంటి సమస్య అయినా మన జీవితంలో అది చిన్నగానే కనిపించి దేవుడు ఆ సమస్యను తొలగిస్తూ ఉంటాడు. కనుక మన విశ్వాసములో ఎప్పుడూ కూడా పడిపోకూడదు. మన ప్రాణం పోయినంత వరకు కూడా మన విశ్వాసములో స్థిరంగా ఉండాలి. మన జీవితంలో పరీక్షలు ఎన్నొచ్చినా కూడా మనము స్థిరంగా ఉండాలి. అలాగా మొట్టమొదటిగా విశ్వాసమును బట్టి ఆ రాజాజ్ఞకు భయపడకుండా మోషే యొక్క తల్లి తన విశ్వాసములో స్థిరముగా ఉండి తన బిడ్డను కాపాడుకున్నది. రెండో మాట చూసుకున్నట్లయితే ఇక్కడ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఇక్కడ గమనించినట్లయితే మోషే ఏం తీర్మానం చేసుకున్నాడంటే ఇక్కడ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అప్పటికి మోషే అక్కడ ఐగుప్తులో రాజుగా ఉన్నాడు. ఆయనకి రాజభోగాలు జరుగుతున్నాయి. అసలు ఆ రాజ్యంలో అంతా అధికారం కలిగిన వాడు. ఆయన ఏదనుకుంటే అది చేయగలిగిన కెపాసిటీ కలిగిన ఆయన రాజుగా ఉన్నాడు రాజు తర్వాత. కానీ ఇక్కడ మోషే ఏ ఏ విధముగా అక్కడ నిర్ణయం తీసుకున్నాడంటే, తన తల్లి చిన్న వయసులో నుంచే తనకి దేవుని యొక్క మాటల్ని విశ్వాస మార్గములో నడిపించింది కనుక, చిన్న వయసులో ఏదైతే జీవితాలలో మనము పునాదిగా నిలుపుతామో పిల్లల విషయాలలో, అదే రేపు ఆ మాటలే దేవుని మాటలే రేపు వాళ్ళు పెద్దయినాక వాళ్ళ జీవితాలని ఒక విశ్వాస మార్గములో నడిపించే మాటలుగా కలిగి ఉంటాయవి. చిన్నప్పుడే మనం దేవుని మాటలు చెబుతూ మన పిల్లల్ని మనము ఆయన మార్గంలో నడిపించాలి. మోషే తల్లి ఆ విధంగా మోషేకి చెప్పింది. కనుకనే ఆయన క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఆయన అక్కడ కలిగి ఉన్నాడు. సో ఏదో అల్పకాల పాప భోగములంటే ఏదో ఆ క్షణానికి, ఆ రోజుటికి లేదంటే కొద్ది రోజులు సంతోషంగా బ్రతకడము, లేదంటే కొద్ది రోజులు అన్నీ ఉన్నాయని లగ్జరీగా బ్రతకడము, కొన్ని రోజులు అవి లేకుండా బ్రతకడము. అంటే ఇవన్నీ కాదనుకొని ఆయన వదిలేసుకున్నాడు. ఈ క్షణమాత్రమైన సుఖాల కోసం ఆయన ఆశపడలేదు. అందుకే అంటాడు కదా ఇక్కడ చూడండి, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి నేను ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఆయనకు ఒప్పుకోలేదంట. ఆయన ఏమనుకుంటున్నాడు ఇక్కడ? ఆయనకి అధికారం ఉంది. ఫరో కుమారుడిగా అక్కడ ఆయనకి పేరు కలిగి ఉన్నాడు. ఆ సామ్రాజ్యానికే ఒక రాజుగా ఉన్నాడు. అయినప్పటికీ ఆయన తనకు ఆ ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుటకు ఆయన ఇష్టపడలేదు. ఏమి ఇష్టపడ్డాడాయన? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచుకున్నాడు. ఇక్కడ నేను చెప్పగలిసిన మాటలేంటంటే, మనము
క్రీస్తు విషయమై ఎటువంటి నింద, ఎటువంటి అవమానము, ఎటువంటి శ్రమలు అనుభవించినప్పుడు గూడా అవి మనము ఒక గొప్ప భాగ్యముగా ఎంచుకొని మనం జీవించాలి. అలాంటి జీవితం జీవించినప్పుడు మోషేని దేవుడు ఏ విధంగా ఆయన ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టిండో, నిన్ను నన్ను కూడా ప్రభువు అదే మార్గంలో పెడతాడు. అదే పేతురు రాసిన పత్రికలో ఒక మాటుంటది. చాలా ఇష్టమైన మాట నాకది. 4 అధ్యాయం 16 వచనంలో ఉంటాది. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెనంట. సో, ప్రభు నామములో మనకి ఎన్నో ఆటంకములు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందల, అవమానాలన్నీ మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఆయన పేరు పెట్టుకున్న ప్రజలకి కలిగేటివే అవి. సుఖంగా బ్రతకడము, లగ్జరీగా బ్రతకడము అది లేదు. ప్రభువు ఆశీర్వదించినాక మనం బ్రతకచ్చు. కానీ ఆయన పేరు పెట్టుకున్న వారు ఖచ్చితంగా నిందలు, అవమానాలు అనుభవించినప్పటికీ కూడా ఆయన నామాన్ని మహింపరిచే బిడ్డలుగా ఉండాలని అక్కడ పేతురు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మోషే గూడా అదే చేసిండు. ప్రభువు కోసము ఒక గొప్ప భాగ్యాన్ని ఆయన ఎంచిండు. అది ఆయన నిందగా ఫీల్ అవ్వలేదక్కడ. ఆయన దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటకు ఆయన ఎంతో మేలని యోచించాడు. అలాగే ఈ రాత్రికాల సమయంలో ప్రభువు మోషే యొక్క జీవితాన్ని ఏ విధంగా మార్చిండో, మనం కూడా ఆ విశ్వాసాన్ని బట్టి మనం జీవిద్దాం. ఆ విశ్వాసములో మనం ముందుకు సాగుదాం. మోషేని దేవుడు దీవించినట్లు, మోషేని దేవుడు ఆశీర్వదించినట్లు మనల్ని కూడా అలాగే ఇంకొక మాట చివరి మాటగా చెప్పుకొని మనం ముగించుకుందాం. లాస్ట్‌గా 27వ వచనంలో ఉంటుంది చూడండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహము భయపడక ఐగుప్తు నుండి విడిచిపోయెను. చూడండి ఇక్కడ రాజు మాటకి ఆయన లోబడలేదు. అదృశ్యమైన దేవునిని చూచుటకు ఆయన తపన పడ్డాడు. రాజు మాటకి భయపడకుండా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. సో, కనుక మోషే విశ్వాసాన్ని బట్టి ఆయన ప్రభువుని చూడాలని ఎంతగానో ఆయన ముందుకి కొనసాగించాడు. అంటే మోషే దేవు దేవుడు కనబడని దేవుడిని కళ్ళతో కాదు కానీ ఆయన విశ్వాసముతో చూసిండు. అందుకే అతడు భయపడలేదు దేనికి. ఆయన ధైర్యముగా నిలిచాడు. మనము కూడా పరిస్థితులు ఎలా ఉన్నా కనబడని దేవుని విశ్వాసముతో చూస్తూ ముందుకు నడిస్తే ఖచ్చితంగా మనలో భయము పోయి ధైర్యాన్ని దేవుడు నింపుతాడు. ప్రభువు మనకు ఖచ్చితంగా అంటే కనబడని దేవుడంటే ఆయన శరీర రూపంగా మన కళ్ళ ముందు లేకుండా పోవచ్చు. ఖచ్చితంగా ఆయన మనతో మాట్లాడతాడు. మన విశ్వాసంతో మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా ప్రభువు మనతో మాట్లాడతాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో చాలా జాగ్రత్తగా మనము మోషే యొక్క జీవితంలో మరొక కోణంలో మనం ఈ మాటల్ని మనం గమనించుకోవాలి. దేవుడు ఎలాగ మోషేని ఆ ప్రదేశంలో నుంచి ఆయన్ని తప్పించాడు. ఆయన విశ్వాసం యొక్క జీవితం ఏ విధంగా ఆయన ముందుకు కొనసాగించుకున్నాడు. ఆయన ఎవరి కోసం ఆయన తీర్మానము తీసుకొని నిందని అనుభవించుటకు ఆయన ఒక గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడో మనం గమనించాలి రాత్రికాల సమయంలో. మనలో విశ్వాసం ఉంటే గొప్ప కార్యాలు మనం చూస్తాం. గొప్ప అద్భుత కార్యాలు చూస్తాం. మన టీమ్‌లోనే మనము ప్రతిరోజు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ వస్తున్నాం. అనేక మంది కోసం ప్రార్థనలు చేస్తున్నాం. దేవుడు అద్భుత కార్యాలు చేయలేదంటారా? దేవుడు ఒక్కొక్కరి జీవితంలో మిరాకిల్సే చేసిండు. అసలా ఊహించినట్టుగానే వాళ్ళ జీవితంలో దేవుడు చేసిండు.
అంటే మనం విశ్వాసముతో ప్రార్థించాము కనుక దేవుడు మన యొక్క విశ్వాసాన్ని చూసి అక్కడ మనం చేసే ప్రార్థన చూసి వాళ్ళ జీవితంలో కార్యం చేసిండు. మన బాధ్యత అది. మన విశ్వాసముతో అనేక మంది కోసం ప్రార్థించాలి. వాళ్ళ పరిస్థితులు తారుమారుగున్నాయి గనక, వాళ్ళ పరిస్థితులు బాగోలేవు గనక మనల్ని ప్రార్థన రిక్వెస్ట్ అడిగినప్పుడు మన విశ్వాసంతో ఖచ్చితంగా ప్రార్థించాలి. ఆ విశ్వాసం మనలో ఉంటేనే మనము కార్యం చూడగలుగుతాం. విశ్వాసం లేకుండా ఏదో ప్రార్థన అడిగారు గదా! నామకార్థంగా మనం ప్రార్థన చేస్తే ఆ కార్యం అక్కడ జరగదు. అది దేవునికి అది ఇష్టపూర్వకంగా ఉండదు. దేవునికి నచ్చదు. కనుక మన విశ్వాసముతో ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప గొప్ప మేలులతో ఆయన నింపబోతాడు. విశ్వాసమును బట్టి పొడి నేల మీద నడిచారు ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రములో. అంత గొప్ప కార్యం చేసిండు. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణ చేయబడి త ఏ ప్రదక్షిణ చేయబడిన తర్వాత ఏడో దినమున యెరికో గోడలు కూల్చివేయబడ్డాయి. విశ్వాసమును బట్టి రాహాబు వేశ్య అయినప్పటికీ వెగులువారిని ఆమె సమాధానంగా చేర్చుకొనినందున ఆమె యొక్క విధేయతతో పాటు తన కుటుంబాన్నంతటిని కూడా ఆమె రక్షించుకున్నదక్కడ. అంటే బైబిల్‌లో రాసిన ఒక ఒక కొందరి యొక్క విశ్వాసములను బట్టి ఇక్కడ గొప్ప గొప్ప కార్యాలు జరిగాయని మనం చదువుకోవడమే కాకుండా, మన జీవితంలో గూడా ఇలాంటి విశ్వాసం ఉందా? లేదా? మన జీవితంలో గూడా ఇలాంటి విశ్వాసంతో మనం కార్యాలు చూడగలుగుతున్నామా? లేదా? అన్నది మెయిన్‌గా మనం ఇక్కడ గమనించుకోవాల్సిందగింది. కనుక ప్రభు ఈ రాత్రికాల సమయంలో అంటున్నాడు, "నువ్వు ఎవరికీ భయపడక, ఎవ్వరికీ లోబడకుండా, ఎవ్వరికీ నువ్వు ఆహ్, ఆహ్, బ్రతకకుండా లోబడి, నీ యొక్క విశ్వాసానికి నువ్వు ధైర్యంగా నిలబడి, నిన్ను నువ్వు కాపాడుకో" అని ప్రభువు అంటున్నాడిక్కడ. అలాగే నువ్వు క్రీస్తు విషయమై క్రీస్తు విషయమై ఒకవేళ నీ మీద నింద, అవమానం కలిగినట్లయితే, అది గొప్ప భాగ్యమని ఎంచు అని తెలియపరుస్తున్నాడు. నువ్వు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటకు, లేదంటే శ్రమ పాలు పొందుటకు నువ్వు ఒక మేలుని యోచించు. అది ఒక గొప్ప మేలని యోచించు. అంటే అనేక మంది శ్రమ పడుతున్నప్పుడు వాళ్ళతో కలిసి మనము అనుభవించడం కాదు గానీ, మన జీవితంలో కలిగే శ్రమలన్నిటిని కూడా మనము ఒక గొప్ప మేలుగా మనము తలంచుకొనుచు పోవాలి. అయ్యో! నాకే ఎందుకు వచ్చింది ఈ శ్రమ? నాకే ఎందుకు ఈ పరిస్థితులన్నీ అని మనం అనుకోకూడదు. ఆ ప్రభు మన జీవితంలో, ప్రభువా నీకు స్తోత్రం. ఈ ఈ శ్రమ నుంచి నన్ను విడిపించు అని మనం సంతోషంగా కలిగి, అది దేవుడు మన జీవితంలో మేలుకరంగా మారుస్తారని మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే, ఖచ్చితంగా దేవుడు మనకు ఈ కార్యాన్ని చేయగలుగుతాడు. అలాగే చివరగా మోషే ఏం చేసిండు? దేవుణ్ణి విశ్వాసముతో చూసిండు. కళ్ళతో కాదు గాని దేవుని విశ్వాసముతో చూసిండు. అదృష్టుడైన దేవుణ్ణి ఆయన చూడాలని తపన. ఆయన విశ్వాసముతో దేవుణ్ణి చూసి రాజు మాటకు భయపడకుండా ఆయన ఐగుప్తునే విడిచి వెళ్ళిపోయిండు. దేవుని మాటకి మోషే ఇక్కడ ఎంత విధేయత కలిగి జీవిస్తున్నాడో మనం గమనించుకోవాలి. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. ఈ విధముగా మనం విశ్వాసములో ముందుకు కొనసాగినట్లయితే, విశ్వాసము లేకుండా జీవించుట వ్యర్థం. ఆయనకి ఇష్టలై ఉండుట కూడా మనము వ్యర్థమే. కనుక మనం విశ్వాస జీవితం మనకు చాలా ప్రాముఖ్యమైనది. మన యొక్క ఆత్మీయత జీవితంలో. ఒక కార్యము జరగాలంటే అది జరుగుతాదని మనం విశ్వాసముతో ప్రార్థించాలి. మన జీవితము మార్చబడాలంటే, లేదంటే మన జీవితం ఆశీర్వదించబడాలంటే, మనం ఆయన సన్నిధానంలో మన విశ్వాసంతో ప్రార్థన చేస్తేనే మన జీవితం మార్చబడతది. అంటే ప్రభువుకు దగ్గర మనం పాదాల దగ్గర ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా అది ప్రభు నాకిస్తాడు, నాకిచ్చేశాడు అనే యొక్క విశ్వాసంతో మనము ముందుకు సాగాలి. ప్రార్థన చేశాను, ప్రభు చిత్తమైతే జరుగుతాది, లేదంటే లేదులే అనే ఒక
అల్ప విశ్వాసం మనకొద్దు. ప్రభువుని మనం ప్రార్థించినప్పుడు యథార్థంగా ప్రార్థించేవారు ఎలా ఉంటారంటే, ప్రభువా నాకు ఈ కార్యము నువ్వు చేయబోతున్నావు, నువ్వు చేస్తున్నావు అంతే. నేను చూడాలే అనే ఒక ప్రభువుని ఒక లోకానుసారమైన మన లోకంలో ఉన్న తల్లిని, తండ్రిని ఏ విధంగా అయితే మనము కమాండింగ్‌గా అడుగుతామో, ప్రభువుని గూడా ఆ విధంగా మనము ప్రార్థనలో అడిగితే ఖచ్చితంగా ప్రభు దగ్గర నుంచి మనం దాన్ని పొందుకోగలుగుతాం. కనుక ఈ రాత్రి కాల సమయంలో అందరము అలాంటి విశ్వాసము కలిగి ప్రభువులో జీవిద్దాము. ప్రభువు కోసము వచ్చిన నిందలన్నిటిని మనము ఒక గొప్ప భాగ్యంగా మనం ఎంచుకుందాం. ప్రభువు కోసం మనము శ్రమ వచ్చిన శ్రమలన్నిటిని మనం మేలని మనం యోచించుకుందాం. ఎవరు మాటలకు భయపడకుండా, ఎవ్వరికి మనము లోబడకుండా, ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మోషే విడిచిపెట్టి వెళ్ళిన ప్రకారంగా మనము వాళ్ళందరిని విడిచిపెట్టేసి మన విశ్వాసములో ప్రభు కోసమే స్థిరపడి బ్రతుకుదాం. కనుక ప్రభు ఈ రాత్రికాల సమయంలో నీతోనూ నాతోనూ ఈ విధంగా మాట్లాడి మనల్ని బలపరిచాడు కనుక ప్రభు ఈ మాటలని ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చివరగా ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన దేవా, మహాగణుడా, మహోన్నతుడా